దేవుని ప్రేమ అనే మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరెన్నో ఆత్మీయ ఎదుగుదలలో ఉపయోగపడే దేవుని మాటలు వినుటకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం ద్వారా ఈ ఆత్మీయ సందేశాలు అనేక మందికి చేరుటకు సహకరించిన వారవుతారు. రూపంలో విలువైన దేవుని మాటలు తెలుసుకున్నాము అనుకుంటే ఒక మంచి కాంప్లిమెంట్ని కామెంట్ చేయండి. ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి అందరూ కూడా తలలో ఉంచుకోండి. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, మీ యొక్క సువార్తలో భాగంగా, మీ పనిలో భాగంగా ఈ స్థలమందు మీ మాటలు మేము చెప్పబోచుండగా ప్రభువా, ఎందరైతే మీ బిడ్డలు వినటానికి వచ్చారో వారిని, వారి కుటుంబాలని దీవించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా మిమ్మల్ని అర్థం చేసుకొని సత్యమును గ్రహించినట్లు అట్టి మనసును అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా నశించినారు కానీ పోవటం మీకు ఇష్టం లేదు కనుక అందరూ మారు మనసు పొంది నిత్య రాజ్యానికి వారసులు కావాలని మీరు కోరుకుంటున్నారు కనుక అట్టి భాగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని చెప్పుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 31వ వచనాన్ని మొదటగా చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు తాను చేసినది చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడండి. ఈ భూమి మీద చేసినటువంటి, సృష్టిలో చేసినటువంటి సకల కోటి జీవరాశులు, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు చేసి వాటిని చూసి అవి చాలా మంచివిగా ఉన్నాయంట. ఆయన చేసినప్పుడు వాటన్నిటిని చాలా మంచివిగా చేసాడు అని అన్నాడు. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా చెట్లు, భూమి, వీటన్నిటిని కూడా చేసినప్పుడు అవి చాలా మంచివిగా ఉన్నాయి అని అన్నాడు. తర్వాత 2వ అధ్యాయంలో కూడా చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చూసారా, 7వ దినమున దేవుడు 6 దినాలు కష్టపడి ప్రతి మనిషి కోసం 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ప్రతి మనిషికి అవసరతలు తీర్చడానికి గాలి, నీళ్లు ప్రతి మనిషికి అవసరం. పంచభూతాలు ప్రతి మనిషికి అవసరం. కాబట్టి మనిషి పుట్టక ముందే మనిషికి అవసరం అని అన్ని కూడా దేవుడు చేసి 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? విశ్రాంతి. అంటే మనిషిని బ్రతికిస్తానికి దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే మనిషిని బ్రతికిస్తానికి 6 దినాలు కష్టపడ్డాడు. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నంతగా కష్టపడ్డాడు అన్నమాట. కాబట్టి ఈ కష్టపడి దేవుడు ఈ సృష్టిని చేశాడు కదా, ఈ సృష్టిలో ఏది కూడా దేవుడు మాట వినకుండా పోదంట. ఏది కూడా దేవుడి మాట అతిక్రమించదంట. ఏ వస్తువైనా సరే, భూమైనా, నక్షత్రాలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, మరి జంతువులైనా, పక్షులైనా, పురుగులైనా, సుమారు పురుగులు 84 లక్షలు ఉన్నాయంట. సుమారు
ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఈ శాస్త్రవేత్తలు కనుక్కోలేదంట. 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి ప్రపంచంలో. ఇవి కూడా ఏది కూడా దేవుడి మాటని అతిక్రమించవంట. దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా దేవుడి మాటని అతిక్రమించవంట. ఆయన ఇచ్చిన ఆజ్ఞను తప్పకుండా అవి పాటిస్తాయి అంట. ఆయన ఇచ్చిన కట్టడను తప్పకుండా అవి పాటిస్తాయి అంట, అతిక్రమించవంట. ఒకసారి ఆ మాట కూడా చూద్దామండి. 148 అధ్యాయం, కీర్తన 148 అధ్యాయము 6 వచనాన్ని చదువుదాం. కీర్తన 148 అధ్యాయము 6 వచనం. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దానిని అతిక్రమించదు. చూసారా, ఈ ప్రకృతి అంతటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచాడు. భూమిని స్థిరపరిచాడు దాని పని కోసం, సూర్యుడిని స్థిరపరిచాడు దాని పని కోసం, నక్షత్రాలను స్థిరపరిచాడు వాటి పని కోసం, మేఘాలను స్థిరపరిచాడు వాటి పని కోసం, గాలిని స్థిరపరిచాడు వాటి పని కోసం. ఇలాగా ఈ ప్రకృతిని అంతటిని కూడా నిత్య స్థాయిలో స్థిరపరిచి వాటి పని కోసం వాటిని నియమించాడు. ఈ విశ్వంలో, ఈ గాలిలో ఉండే ఇవన్నీ కూడా గాలిలో ఉన్నాయి. వీటికి కింద పిల్లర్స్ లేవు, పునాదులు లేవు. గాలిలో భూమి ఉంది, గాలిలో సూర్యుడు ఉన్నాడు, గాలిలో నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గాలిలోనే ఉండే, విశ్వంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఆయన కట్టడ నియమించాడంట. వీటికి నియమించిన కట్టడలో ఏది కూడా అతిక్రమించదంట. చక్కగా వాటి పనేవి చేస్తాయంట. ఏబు గ్రంథం కూడా చూద్దాం. ఏబు గ్రంథం 37 అధ్యాయము 11 నుంచి 13 వచనం వరకు కూడా. ఏబు గ్రంథము 37 అధ్యాయము. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై. చూడండి, ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి వలన నడిపింపబడుతుంది? దేవుడి వలన నడిపింపబడుతుంది. దేవుడు నడిపిస్తేనే నడుస్తున్నాయి. నక్షత్రాలు దేవుడు నడిపిస్తేనే, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ గ్రహాలు, గాలి కూడా దేవుడు నడిపిస్తాడు. వర్షాన్ని నడిపిస్తున్నాడు ఆయనే. ఈ యావత్ సృష్టి అంతటిని నడిపిస్తుంది ఆయనే. అలాగే పక్షుల్ని నడిపిస్తున్నాడు ఆయనే, జంతువులు నడిపిస్తున్నాడు ఆయనే, చివరికి మనిషిని కూడా నడిపిస్తుంది ఆయనే. కాబట్టి ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును. చూసారా, మెరుపును మేఘమును సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించి యావత్తును అవి నెరవేర్చును. చూసారా, ఆయన ఈ ప్రకృతికి దేనికి ఆజ్ఞాపించినా కూడా నేను విననని అవి మొరాయించవు. ఎప్పుడు దేవుడు పని చెబుతాడా, ఎప్పుడు దేవుడు పని చెబుతాడా, ఎప్పుడు దేవుడు పని చెబుతాడా అని దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాయంట. అవి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాయి అంట. ఎదురు చూసి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వెంపటినే అది చిన్న పురుగు మొదలుకొని పెద్ద సూర్యుడి వరకు, చిన్న కంటి కనిపించిన సేవ మొదలుకొని పెద్ద భూమి వరకు కూడా ఆయన మాట ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు నా ప్రభు, ఆయన మాటని వినాలని అవి ఎదురు చూసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎప్పుడైతే వాటికి ఆజ్ఞ ఇస్తాడో ఇచ్చిన వెంటనే అవి నెరవేరుస్తాయి. అలాగా దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి అది సిద్ధంగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. మరి మనిషి దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మనిషి దేవుడి మాటని నెరవేర్చడానికి వ్యతిరేక దిశలో ఉన్నాడు. చూసారా, ఈ ప్రకృతి అంతా కూడా దేవుడికి భయపడి, భూమి మనిషి కంటే అంత పెద్దదో చూడండి, సూర్యుడు ఎంత పెద్దోడో చూడండి, గ్రహం, నక్షత్రాలు ఈ భూమి కంటే 13 లక్షలు పెద్దవి అంట. ఇవన్నీ కూడా దేవుడికి భయపడి గడగడ వణుకుతూ దేవుడి మాట ఎప్పుడు ఇస్తాడు, ఆయన మాట మేము వినాలని తప్పకుండా క్రమం తప్పకుండా అవన్నీ కూడా దేవుడి మాట వింటున్నాయి. మనిషి దేవుడి మాట వినకుండా మొరాయిస్తున్నాడంట. అందుకు మనిషికి వచ్చినటువంటి విపత్తులు ఇన్ని అన్ని కాదు, మనిషికి వచ్చే విపత్తులు ఇన్ని అన్ని కాదు.
మనిషికి పట్టిన రోగాలు జంతువులకు లేవు, పక్షులకు లేవు. ఎందుకు లేవు? కారణం ఏంటి తెలుసా? మనిషికి ఉన్న రోగాలు జంతువులకు, పక్షులు లేవు. ఎందుకు లేవు? అవన్నీ కూడా దేవుడి మాట వెంటనే. దేవుడు ఎప్పుడు మాట ఇస్తాడో నేను లోపడాలి, దేవుడు మాట ఇస్తే నేను నెరవేర్చాలి అని దేవుని ఆజ్ఞను తప్పకుండా అవి నెరవేరుస్తుంది. కాబట్టి మనిషికున్న రోగాలు జంతువులు కానీ, పక్షులు కానీ లేవు. ఈనాడు ప్రపంచంలో ఎన్ని వందల వేల రోగాలు మనిషికే ఉంది, జంతువులకు లేవన్నీ. కారణం ఏంటి? పక్షులకు లేవన్నీ. కారణం ఏంటి? అవన్నీ కూడా దేవుడి మాట వెంటనే. కాబట్టి అవి రోగాలు ఉండవు వాటికి. ఇక వచ్చిన వాటికి ఏది వచ్చినా మనిషి వల్ల వాటికి రోగాలు వస్తాయి. మనిషి వల్లే జంతువులకి రోగాలు వస్తాయి. ఎలా వస్తాయి అంటారా? మనిషి చేసినటువంటి కృత్రిమముల వల్ల. మనిషి కృత్రిమములు చేసాడు. మనిషి చేసినటువంటి కృత్రిమాలు అంటే మరి అన్ని అనేక రకాలైనటువంటి వాహనాలు తయారు చేశారు కదా. ఈ వాహనాల వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. బొగ్గు పులుసు వాయువు అంటారు దాన్ని. అంటే విషపూరితమైనటువంటి వాయువు, గాలి, పొగ. ఈ పొగ ఈ విషంలో కలిసిపోయి అవి పీలకం వలన జంతువులు నశించిపోతున్నాయి, పక్షులు నశించిపోతున్నాయి. అలాగే నీరు కలుషితం అయిపోతుంది. మనుషుల వల్లనే నీరు కలుషితం అయిపోయి ఆ నీరు అంతా పక్షుల జంతువులు తాగినప్పుడు అవి కలుషితమై రోగాలు బారిన పడుతున్నాయి. అలాగే గ్లోబ్ వార్నింగ్ ఇస్తుంది. గ్లోబ్ అంటే భూమి. ఈ భూమి వార్నింగ్ ఇస్తుంది. విపరీతమైన వేడి ఎక్కువైపోయింది భూమి మీద. ఇంతకుముందు 100 సంవత్సరాల క్రితం చక్కగా తాటేకులు ఇల్లు కదా మనందరి. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమైపోయింది? అన్ని పెద్ద పెద్ద ఇల్లు, స్లాపులు అయిపోయింది. అలాగే రోడ్లు. ఇక ఈ విధంగా మొత్తం భూమి అంతా కూడా మరి వేడి వచ్చేసేస్తుంది. వేడి వచ్చేసి ఆ వేడి దెబ్బకి మరి పక్షులు కూడా నశించిపోతాయి. ఈ విధంగా మనిషి వల్ల ప్రకృతి, చెట్లు, ఈ పక్షులు ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి తప్ప మనిషికున్న వ్యాధులు, మనిషికున్న రోగాలు వాటికి లేవు. చూసారా? ఎందుకు మనిషికి ప్రకృతికి ఎందుకు టాలీ చేయాలంటే, మనిషి ఏమో దేవుడి మాట వినకుండా పోతున్నాడు, ప్రకృతి ఏమో ప్రతిరోజు నువ్వేం చెప్పినా మేము వింటామయ్యా అని ఆయన మాట కోసం ఎదురు చూస్తుంది ప్రకృతి. కాబట్టి చూడండి ఒకసారి యోబు గ్రంథం 12:7 ఒకటి చూద్దాం. ఏది కూడా వాటిని అతిక్రమించదు అన్నాడండి. అందుకని మాట వినటువంటి మనిషిని ఒకసారి మృగములను విచారించనని చెప్తున్నాడు. ఎవరిని విచారించమంటున్నాడు? మృగములను విచారించండి అంటున్నాడు. మనిషిని 1350 గ్రాములు కలిగినటువంటి మనిషిని సీఎంల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సీఎంల దగ్గరికి వెళ్ళి. నీకు కనిపిస్తున్నాయి సీఎంలు? కనిపించవు, చిన్నవి. వాటి దగ్గరికి వెళ్ళి బుద్ధి నేర్చుకోమంటున్నాడు. వాటి క్రమం తప్పవంటాయి. రాబోయే ఉగ్రతను తప్పించుకుంటే అంటాయి. ఎండాకాలంలో కోతకాలంలో అవి చక్కగా వెళ్ళి లైన్గా వెళ్ళిపోయి ఆహార గింజలు పడతాయి కదా, ఆ గింజలు ఏరుకొని వచ్చి వాటి గూట్లు భూమి అడుగు భాగాలు చాలా లోతుగా వెళ్ళిపోయి చాలా గూళ్ళు కట్టుకోండి అంట. లోపల గూడు కట్టుకొని స్టోర్ చేసుకోండి అంట మేత. ఎందుకంటే ఈ ఎండాకాలం దాటిపోయినాక ఏ కాలం వచ్చింది? వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో వాటికి మేత దొరకదు. అంటే ఉగ్రత రాబోతుంది. కాబట్టి ఉగ్రత రాకముందే, మేత దొరకక ముందే మేమేం చేయాలి? ఆహారం దాచిపెట్టుకోవాలని చెప్పి చక్కగా క్రమం తప్పకుండా వెళ్ళి ఆ మొక్కలు ఏరుకుని వచ్చి మరి లోపలికి భూమి అడుగు భాగంలోకి వెళ్ళి చాలా లోతుల్లోకి వెళ్ళిపోయి అవి స్టోర్ చేసుకుంటే భోజనాన్ని, ఆహారాన్ని స్టోర్ చేసుకుంటే వర్షాకాలం అన్నాలు బయటకు రావాయి. లోపల గూడు కట్టుకొని లోపలే ఉండిపోయి బయటకు రావు. చూసారా? వాటికున్న తెలివి, వాటికున్న జ్ఞానం మనిషికి లేదు. రాబోయేది యేసు ప్రభు 2వ రాకడలో రాబోతున్నాడు. ఈ విషం అంతా సర్వనాశనం అయిపోబోతుంది. విశ్వసించని పాపంలో ఉండి చనిపోయిన ప్రతి వారు నరకానికి పోతారని, రాబో ఉగ్రతను తప్పించుకోమని సువార్తను చెబితే ఎవరు కూడా అంగీకరించే స్థితిలో లేరనమాట. చూసారా? మనిషి అక్కడ, సేవ ఎక్కడ చూడండి. అందుకని దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ.
ఏబు గ్రంథము 12:7 అయినను అయినను మృగములను విచారించుడి, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుడి, అవి నీకు తెలియజేయును. చూసారా, ఆకాశ పక్షులను విచారిస్తే అవి నీకు తెలియజేస్తాయి అంట. భూమిని గురించి ధ్యానిస్తే అది నీకు తెలియజేస్తుంది అంట. ఇదేంటి, అవి ఏం తెలియజేస్తాయి? ఆకాశ పక్షి ఏం తెలియజేసింది? ఒక ఆకాశ పక్షి గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. ఏంటంటే అది, ఈ ఆకాశ పక్షిని కూడా దేవుడే చేశాడంట. 6 దినాల సృష్టిలో ఈ ఆకాశ పక్షి కూడా ఉంది. ఆకాశ పక్షుల్లో లక్షల రకాలు, వేల రకాలు ఉన్నాయి. వాటిలో ఒక రకం గురించి ఈరోజు నేను చెప్తాను, కొద్ది నిమిషాల్లో ముగిస్తాను నేను. అదే ఆకాశ పక్షిలో ఒకటే కాకి. కాకి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇదేంటయ్యా కాకి గురించి ఏముంది, ఏం చెప్పుకుంటామని మనం అనుకోవచ్చు. కాకి దానిని వివరించిద్దంట. ఆకాశ పక్షి దానిని వివరించును. దేనిని వివరించును? దేవుడి జ్ఞానమును, దేవుడు మమ్మల్ని చేసాడని, దేవుడు ఉన్నాడని, దేవుడు మమ్మల్ని చేసాడని నోరు లేనటువంటి ఒక ఆకాశ పక్షి వివరించిద్దంట. నోరుండి తెలివుండి అన్ని ఉన్నటువంటి మనిషి దేవుడు లేడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మనిషి ఏమంటున్నాడు? దేవుడు లేడు అంటున్నాడు. ఆకాశ పక్షి ఏమంటుంది? దానిని వివరించును, అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పిద్దంట. దేవుడు నన్ను చేసాడని చెప్పిద్దంట. దేవుడు ఆజ్ఞను నేను నెరవేరుస్తానని ఆకాశ పక్షి చెప్పిద్దంట. ఆ పక్షిలో ఒక పక్షి కాకి అనే పక్షి గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. అది మనకు తెలియపరిచిద్దంట. ఏం తెలియపరిచిద్దో చూద్దాం. కాబట్టి ఆది కాండంలో 7:14 మనం చూడగలిగితే అదేం తెలియపరుస్తుందో చూడండి. ఇక్కడ ఆది కాండము 7:14 ఆకాశ పక్షుల్లో అనేటటువంటి పక్షుల్లో కాకి అనేది మనకేం తెలియపరుస్తుందో వినండి. నోవహు కాలంలో జలప్రలయం వస్తున్నప్పుడు మనుషులందరూ చెడిపోయి దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ పాపంలో మునిగిపోయి దేవుడిని పట్టించుకోకుండా తినుచు త్రాగుచు వారి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న వేళ దేవుడు జలప్రలయాన్ని తీసుకొని వస్తానని చెప్పి నోవహు గారి ద్వారా ఆ ప్రాంతం అంతటి కూడా తెలియపరుస్తాడు. కానీ మనుషులు ఎవరు కూడా రాలేదు. సుమారు 110 సంవత్సరాలు చెప్పాడంట. 110 సంవత్సరాలు కట్టాడంట ఓడ. ఈ 110 సంవత్సరాలు మనుషులను పిలుస్తున్నాడంట. అయ్యా రండి రండి, జలప్రలయం రాబోతుంది రండి అని పిలుస్తుంటే ఆ నోవహుని ఏం చేశారు వాళ్ళు? వేగితనంగా ఎగతాళి చేసి అపహాస్యం చేసి రాలి. కానీ దేవుడంట ఆకాశ పక్షులకి, జంతువులకి ఆజ్ఞాపించాడంట. ఈ ఆకాశ పక్షుల జతలు, జంతువులు జతలు, కంటికి కనిపించినటువంటి పురుగులు, ఇవన్నీ కూడా జతలు ఓడలోకి ప్రవేశించేసినాయి. కానీ ప్రవేశించేది ఎవరు? వీళ్ళు మనుషులే ఓడలోనికి ప్రవేశించలే. చెప్పినా కానీ 110 సంవత్సరాలు ప్రకటన చేసినా కానీ వినలేదు. కానీ దేవుడంట పక్షులకి, జంతువులకి ఆజ్ఞాపిస్తే జతలుగా రండి, ఉగ్రత రాబోతుందని వాటికి చెప్పినప్పుడు అవంట చక్కగా జతలుగా వచ్చినాయి అంట. ఆ జతలుగా వచ్చిన వాటిలో కాకి కూడా ఒకటి. అర్థమవుతుందా? కాకి కూడా జతలు వచ్చినాయి. కాకి జాతిలో జత వచ్చేసినాయి అనమాట, లోపలికి ఓడలోకి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు కాకి మనల్ని ఏమి నేర్పుతుంది? అయ్యా నేను దేవుడు నాకు ఆజ్ఞాపిస్తే నేను దేవుడి మాట వింటున్నాను, దేవుడు ఉన్నాడు, ఆయన నాకు ఆజ్ఞాపిస్తే నేను దేవుడి మాట విని ఓడలోకి వెళ్తున్నాను. మరి మీరు ఉన్నారు కదా, మరి దేవుడు మీకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు కదా. మీరు ఆజ్ఞాపిస్తే రాబో భయంకరమైన ప్రమాదం నుంచి మీరు తప్పించుకోగలరా మీరు అని కాకి మనకేం నేర్పుతుంది? బుద్ధి నేర్పుతుందండి. ఒక విషయంలో చెప్పాలంటే దేవుడు చెప్పినప్పుడు కాకి ఓడలోనికి ప్రవేశించింది, ఒక జత ప్రవేశించినవి. రాబో ప్రమాదం నుండి అవి తప్పించుకున్నాయండి. అదే నేర్పుతుందంట. ఆకాశ పక్షులను విచారించడం మీకు తెలియజేస్తాయి అంట. ఇప్పుడు కాకి ఏం తెలియజేసింది? ఇక్కడ దేవుడు ఆజ్ఞను నేను నెరవేరుస్తున్నాను, దేవుడు ఆజ్ఞను నేను నెరవేర్చి ఓడలోనికి ప్రవేశించాను అని తెలియచేస్తుంది. మరి దీన్ని బట్టి మనమేం ఆలోచించాలి? ఆకాశ పక్షి తెలియజేసినప్పుడు మనం కూడా తెలుసుకోవాలిగా. దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తున్నప్పుడు తప్పించుకోవాలి మనం కూడా.
తప్పించుకోకపోతే భయంకరమైన ఉగ్రత రాబోతుంది అన్నాడు. తర్వాత చూడండి, మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయము 4-6 వచనాలు మనం చూడగలిగితే ప్రేమ దేవుడి బిడ్డలారా, 4-6 వచనంలో ఆ వాగు నీరు ఇక్కడ మనం చూడగలిగితే ఏలియా గారు ఆనాటి ఉన్నటువంటి ప్రాంతంలో, ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు అక్కడ నుంచి నువ్వు వెళ్ళి ఒక నది ఉండితే ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నీరు తాగుతూ, ఆ వాగు నీరు తాగుతూ అక్కడ నువ్వు నివాసం చెయ్యి, నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను. వేటికి ఆజ్ఞాపిస్తానంట? కాకులకి నేను ఆజ్ఞాపిస్తాను. నీకు ఉదయము సాయంత్రము అవి రొట్టెని తీసుకొస్తాయి, మాంసాన్ని తీసుకొస్తాయి. ఉదయము సాయంత్రం తీసుకొస్తాయి. వాటిని తిని ఆ వాగు నీరు తాగి ఆ ఉగ్రత పూర్తగినంత వరకు ఆ వాగు కాడే ఉండని చెప్తాడండి. చూసారా? ఉగ్రత పూర్తగినంత వరకు ఆ వాగు కాడే ఉండయ్యా అని అంటాడు. అలాగే ఆయన వెళ్తాడండి. ఏలియా గారు నీతిమంతుని కాపాడటానికి, ఆయన ఆపదలో కాపాడటానికి ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? కాకికి ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే కాకికి ఆజ్ఞాపించింది నెరవేరుస్తుంది. అది చూడండి ఏం చేస్తుందో. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి. చూసారా? కాకులకు ఏం చేశాడంట? ఆజ్ఞాపించాడంట. అంటే దేవుడు కాకులకి ఆజ్ఞాపిస్తే నెరవేరుస్తాయా? చేస్తాయా? అది ఎంత కష్టమైనా చేస్తానండి. ఏమండి, సుమారు 3.5 సంవత్సరాలు అక్కడ కరువు వచ్చిందండి. ఈ 3.5 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఆయనకి ఆహారం పెట్టింది ఎవరు? ఏలియాకి ఆహారం పెట్టింది ఎవరు? కాకులండి. ఉదయం సాయంత్రం అవి ఆహారం పెట్టింది. ఉదయం రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం, ఆ వాగు నీరు తాగుతున్నాడు. ఈ విధంగా కాకోలములకు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ నెరవేర్చినండి కాకులు. ఇప్పుడు మనిషి కంటే ఎవరు శ్రేష్ఠులు? మనిషి చెప్పిన మాట లేదు, వింటలేదు. బాగా దేవుడికి కోపం తెప్పిస్తున్నాడు మనిషి. విపరీతంగా దేవుడికి కోపం తెప్పిస్తున్నాడు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ, దేవుడి మాటను అతిక్రమిస్తూ, సాకులు చెబుతూ, దేవుడు పనిండా కూడా నిర్లక్ష్యం చేస్తూ బాగా సాకులు చెబుతున్నాడు. ఇప్పుడు కాకి మనిషికి బుద్ధి నేర్పుతుంది. చూసారా? దేవుడు చెప్తే ఎడదిరిగి వింటలేదు. కనీసం కాకి చెప్పినంత మాత్రం వినండి అయ్యాను అన్నాడు. కాకి అన్నమాట నేనంటే, కాకి చూడండి నా మాట వింటాను. నేను ఆజ్ఞాపిస్తే ఎదుగో వెళ్ళి వారికి ఆ యొక్క ఏలియా గారికి భోజనం పెడతాను. చదువు మాట 6 వచ్చిన వరకు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు చూడండి, ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ఎవరి యొద్దకు? ఏలియా వద్దకు. ఉదయమందును రొట్టె మాంసము, సాయంత్రము రొట్టె మాంసము తీసుకుని వచ్చుండెను. ఇక ఆయన ఆ రొట్టె మాంసం తింటున్నాడు, ఆ నీరు తాగుతున్నాడు. ఆ దేశంలో కరువు తగినంత వరకు ఆయన అక్కడే ఉన్నాడు. కాకోలములు ఆయన్ని పోషించింది. ఎవరి ఆజ్ఞ చొప్పున? దేవుని ఆజ్ఞ చొప్పున. చూశారండి? ఇదేనండి, కాకులు దేవుడిని స్తుతిస్తున్నాయి. కాకులు దేవుడి మాటని గౌరవిస్తున్నాయి. కాకులు దేవుడి మాటని నెరవేరుస్తున్నాయి. కాకులు దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. కాకి ఎంత అండి? కాకి ఎంత? ఇంత చిన్న కాకులు అవి. దేవుడు అంతటా ఆయనే మా ఆజ్ఞ జారీ చేస్తే చిత్తమండి తండ్రి, చిత్తమండి ప్రభు అని దేవుడు చెప్పిన దానిలో కాకులు వింటని అంటే కాకిని చూసి మనిషి ఏమి నేర్చుకోవాలో చూడండి. అందుకే మనిషి దేవుడి మాట వినకుండా పోయాడు కాబట్టి చెప్పాను కదా,
ఎన్ని పట్టినాయి అంటే మనిషికి అన్ని పట్టేసినాయండి. అదే ఆజ్ఞ నెరవేరిస్తే ఏమి కూడా పట్టవు, ఏది ఉండదు. ఆయన క్షేమంగా కాపాడతాడు. కాబట్టి ఆకాశ పక్షిని చూసి అనగా కాకిని చూసి దేవుడి ఆజ్ఞను ప్రతిరోజు మనిషి నెరవేర్చవలసి ఉంది. ప్రతిరోజు మనిషి నెరవేర్చవలసి ఉంది ప్రేమ బిడ్డలారా. కాబట్టి ఈ విధంగా ఆకాశ పక్షి దేవుడి మాట వింది కాబట్టి, కాకులు దేవుడి మాట విన్నాయి కాబట్టి, కాకులకి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 38:41 వచ్చిన చూడండి ఒకసారి. యోబు గ్రంథము 38:41 వచ్చింది. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు? చూసారు ఏమన్నాడు? ఆయన మాట వింటే కాకి పిల్లను కూడా వదలడండి. ఆయన అర్థం చేసుకోండి. ధర్మతండ్రి అండి దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడు అండి, శక్తి కలిగిన దేవుడు అండి. ఆయనకంత ప్రపంచం మా కన్నీరు పెట్టిస్తుందండి, బాధ పెడుతుందండి. ఆయన బాగా బాధ పెడుతున్నారండి దేవుణ్ణి. చూసారా? కాకి కాకి పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు చేసింది. పిల్లలు చేసినప్పుడు అవి అరుస్తాయి అంట, కావు 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 అని అరుస్తాయి అంట. ఎందుకంటే వాటికి ఆకలి అవుతుంది. వాటికి ఏమవుతుంది? ఆకలి. సమయానికి వాటికి భోజనం పెట్టకపోతే చచ్చిపోతాయి. అప్పుడు అంటే దేవుడికి మొరపెట్టుకుంటే అంట. వాటి భాష ఏంటి? ఒకసారి అరవండి మీరు, కాకిలాగా అరవండి. వాటి భాష ఏంటి? ఒకటే భాష. కాకి భాష దేవుడికి తెలుసు, కావు కావు అంటే అన్నమాట. అంతే. ఆ భాష మాట్లాడినప్పుడు దేవుడు తండ్రికి వినపడదు ఆ భాష. అప్పుడంట ఆ పిల్లలకి ఆహారం కోసం తల్లి కాకులకి ఆహారాన్ని సిద్ధపరుస్తారంట. వాటికి నియమించిన ఆహారం వాటిదే కది. అవి ఏది తింటే అరుగుతాయో అవే వాటి ఆహారం అదనమాట. వాటికి ఆహారం సిద్ధపరుస్తాడు. ఆహారం పట్టుకుంటే పురుగులు కానీ ఏదో ఒకటి పట్టుకుని వచ్చి అవి తింటే తన పిల్లలకు కూడా పెట్టేస్తాయి. చూడండి, దేవుడు ఆజ్ఞను ఈ సృష్టి అంతా నెరవేరుస్తుంది. వాటికి సకాలంలో దేవుడు ఆహారం ఇస్తున్నాడండి. కాకి చదువు మరలా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు ఏమండి, కాకి పిల్లలు మొరపెడితే కాకి ఆహారం సిద్ధపరుస్తాడంట. తిండి లేక అంటే పుట్టినప్పుడు వాటికి తిండి ఎట్టుంది? ఎత్తుకుతే వాటికి ఎతకవు కదా, రెక్కలు లేవు కదా. మరి తిండి ఎట్టా? అవి కింద పడితే చచ్చిపోతాయి, గూళ్ళో ఉంటాయి, ఎగరలేవు. తిండిని అవి ఏటాడలేవు. అప్పుడు మొరపెట్టుకుంటాయంట దేవుడికి. అప్పుడు పెద్ద కాకి దేవుడు ఆహారం సిద్ధపరుస్తాడంట. అప్పుడు ఆ కాకి తన పిల్లలకు భోజనం పెట్టిందంట. వాటికి మొర పెడితే వాటి మొర దేవుడు ఏంటంటే, ఒక కాకి పిల్లల మొరే దేవుడు ఏంటంటే, నీ మొర వినడా? నువ్వు కాకి కంటే శ్రేష్ఠుడు కదా, శ్రేష్ఠురాలు కదా. మరి కాకి ఆజ్ఞ నెరవేరుస్తుంటే ఆ కాకి మొర దేవుడు వింటున్నాడు. మరి ఈనాడు చాలా మంది దేవుడి మాటని వినకుండా, దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా, దేవుడు ఏది చెప్పినా చేయకుండా మొర మాత్రం పెడుతున్నారు. పద్ధతి అనేది మొర పెడుతున్నారు. కాదు మొర కాదు పెట్టాల్సింది, ఆజ్ఞ నెరవేర్చాలి, చెప్పింది చేయాలి. అలా నువ్వు చెప్పింది చేసినప్పుడు నీకు ఏదైనా ప్రమాదం వచ్చినా, నీకు ఏదైనా బాధ వచ్చినా అప్పుడు నువ్వు అడుగు, అయ్యా నాకు ఈ సహాయం చేయి తండ్రిని అడిగితే తప్పకుండా కాకికే భోజనం సిద్ధపరిచిన దేవుడు నీకు సహాయం చేయడం అంటారా? చేస్తాడు, అనుమానం లేదు ఆయనకి. మరలా మాట చదువు త్వరగా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవరు? చూసారా? నేనే కదా అన్నాడు. నేనే. తర్వాత కీర్తన గ్రంథం 147:9 వచ్చిన కూడా చూడండి. 147:9 వచ్చిన. పర్వతములారా పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. చూసారా? పశువులకును ఆయన ఇస్తున్నాడంట, అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు ఆయన అనండి. కాబట్టి మనిషిని ఏమన్నాడు తెలుసా? కాకుల దగ్గరికి వెళ్ళి విచారించమన్నాడండి. ఆకాశ పక్షులను చూడుడి యేసుప్రభు వారు అంటాడు. మనిషి భూమి మీద ఉన్న వాటన్నిటిని వెతుకుతున్నాడు, దేవుడి మాట మాత్రం వింటలేదు, దేవుని ఆజ్ఞను మాత్రం నెరవేరుస్తలేదు.
అందుకు ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా కానీ దేవుడు వాటిని సకల వైభవంగా పెంచుతలేదా? మీరు ఆకాశ పక్షుల కంటే, అనేక రకాలైనటువంటి కాకుల కంటే, అనేక రకాలైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? దేవుడు మాట మీరు వింటే, నా మాట మీరు వింటే, వాటికంటే వైభవంగా నేను మిమ్మల్ని పెంచనా? మీ గుండె కఠినం అయిపోయింది కదా. చూసారా, మనిషి గుండె ఏమైపోయిందంట? కఠినం అయిపోయిందంట. నా మాట వినకపోవటమే గల్లా మీకు శ్రమ, బాధ, వేదన ఒక కారణం అంటున్నాడు. నా మాట వినకపోవటం వల్లనే మీకు అన్ని కారణాలు వచ్చేసేస్తాయి. వింటే ఆకాశ పక్షినే బ్రతికిస్తే, నా స్వరూపమందు నా పోలికలు పుట్టించిన నరుడా, నిన్ను నేను ఎందుకు బ్రతికించను? నీ ఆపదల్లో, నీ కష్టాల్లో నేను నిన్ను ఆదుకుంటాను అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, లోకసువార్త 12:23-24 వరకు. ఆహారము కంటే ప్రాణమును, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవి కావా? కాకుల సంగతి విచారించు. కాకుల సంగతి విచారించదు. ఎవరి సంగతి విచారించమంటున్నాడు? కాకుల సంగతి విచారించనంటున్నాడు. మనిషి దేనికోసం విచారించుకున్నాడు? ప్రతిరోజు ఏమి తిందామో పైన చూడయ్య, ఆ మాట ఉంది పైన. అంతటా ఆయన ఎన్నో వచ్చిన 22వ 22 వచ్చిన. అంతటా ఆయన ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని ఈ ప్రాణమును మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందామనని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషించుతున్నాడు. మీరు పక్షుల కంటే, అర్థం చేసుకోండి ఈ మాట. వాటికి ఏమి లేదు, అయినా కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే, అనేకమైనటువంటి పిచ్చుకల కంటే, అనేకమైనటువంటి కాకుల కంటే మీరెవరు? ఎంతో శ్రేష్ఠులు. చదువు. మరియు మీలో ఎవడును, చూసారా, ఎంతో మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. చూసారా, ఆకాశ పక్షులను విచారించండి అని చెప్తున్నాడు, కాకుల సంగతి విచారించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం విచారించాం. కాకి ఏం చెప్తుంది మనకి? కాకి మనకేం చెప్పింది? దానిని తెలియజేస్తే అన్నాడు ఆమె. కాకులు ఏం తెలియజేసినాయి? ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన మాకు ఆహారము సిద్ధపరచువాడు, ఆయన ఆజ్ఞను మేము నెరవేరుస్తాము, ఆయన చిత్తము మేము నెరవేరుస్తాము, ఆయన మమ్మల్ని సృష్టించాడు, ఆయన మా సృష్టికర్త అని అవి వాటిని తెలియజేస్తున్నాయి అంట. మరి మనిషిని కూడా దేవుడు తన చేతులతో తయారు చేశాడు. మనిషి ఏమంటున్నాడు? దేవుడు లేడు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు తెలుసా మాట? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుడు ఆడుండడు లేదంటున్నాడు. కాకి ఏం నేర్పుతుంది తెలుసా? ఇక్కడ కూడా కాకి ఒక్కొక్కసారి కొంతమంది కాకిని కొడతారండి. కొట్టినప్పుడు ఒక కాలు ఇరిగిపోయిద్దండి. ఒక కాలు ఇరిగిపోయి ఆ కాళ్ళు ఏలాడుతూ ఉండిద్ది, ఇక దాన్ని కొట్టలేదు, ఏలాడిద్ది. ఒక కాలు అయితే ఉండిద్ది. చూడండి, మీరు గమనించారు, మన ఇళ్ళ దగ్గరికి ఇప్పుడు వచ్చినాయి ఇరిగిపోయిన కాలు కలిగినాయి, చూశారుగా? చూడండి, పిల్లలు ఉండే గూట్లో ఇరిగిపోయింది కాలు. తర్వాత రెక్క కూడా ఇరగొట్టేస్తారు, కొంతమంది కొడతారు. అది రెక్క కూడా ఇరిగిపోయింది, ఒక రెక్క మీద ఎగిరిద్ది. కాలు పోయి, రెక్క పోయి, నా పిల్లలకు నేను ఆహారం ఎలా పెట్టాలి దేవుడు, అసలు నువ్వు ఉండవా అనిద్దా కాకి? బుద్ధి ఉందా మనిషికి? బుద్ధి ఉందా? లేదండి. అందుకే అన్నాడు, కాకులను చూసి బుద్ధి నేర్చుకోండి. కాకులకి ఆహారం పెట్టిన నేను మీకెందుకు పెట్టను? పెడతానయ్యా, మిమ్మల్ని పోషిస్తాను. కాబట్టి కాకి రెక్కపోయినా, కాలు పోయినా తన జీవిత గమ్యాన్ని ఆపదు. దేవుడు ఆజ్ఞనది చక్కగా నెరవేర్చిద్ది. తన పిల్లలకి తీసుకెళ్ళి ఆహారం పెట్టుకునిద్ది. ఏ మాత్రం దేవుడినది కించపరచదు, దేవుడి మీద నిందేయదు. మనిషి మాత్రం నోరుంది కదని టక్క 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 మనిషి మీద నిందేస్తాడు. చాలా ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాడు మనిషి అలా నిందేయకూడదు ప్రభు మీద, దేవుడి మీద. అందుకని కాకి ఇన్ని నేర్పుతుంది. కాబట్టి కాకుల సంగతి విచారించండి అని అంటున్నాడండి. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం.
మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చూడండి, మనిషిని ఏం కోరుకుంటున్నాడు చూడండి. మనిషిని ఏం కోరుకుంటున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు. ఏమండి, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిసం తీసుకుంటారో, ఇలా నమ్మి బాప్తిసం పొందిన వారందరూ కూడా అంట దేవుడి చెప్పిన ప్రతి ఆజ్ఞను నెరవేరిస్తే భూమి మీద వారికి ఏ కొదు ఉంచనన్నాడు. భూమి మీద వారి ఆపదలో నేను తోడుగా ఉంటాను, వారి రోగాల్లోనైనా రొప్పుల్లోనైనా దేంట్లోనైనా నేను తోడుగా ఉంటాను. అలాగే వారు చనిపోయిన తర్వాత మరొక జీవితాన్ని నేను ఇస్తాను అంటున్నాడండి. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందుకొని నా కోసం బ్రతుకుతారో వారు చనిపోయిన కానీ తిరిగి లేపుతాను అంటున్నాడండి. అంత శక్తిమంతుడు అంట ఆయన. కాబట్టి కాకిని మనకు చూపించాడు. కాకి దేవుడు